సో రచ్చరచ్చగా ఉంది ఇక్కడ చూసుకోండి. అనుకుంటాం కదా మనం, ఇక్కడ చీకటి అయితే పడిపోతుంది. స్టే నాకు ఎట్లాగా ఏంటో అర్థం కావట్లా. హౌ మచ్ 1 కిలో? 1 కిలో హౌ మచ్? ముందు చూసి పాములు అనుకున్నానండి. ఇవి మాంసాహారం బాగా తింటారు అనుకుంటా. ఇక్కడ చూసుకుంటా తడిచిపోయింది బాడీ మొత్తం. చూసుకోండి, ఆగిపోక ముందుకు సాగిపోదాం. అందరికీ నమస్కారం అండి. మొత్తానికి ఈ సియామ్ రేపును వదిలేసి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాను. మన ద్విచక్ర వాహనం అయితే మొత్తం రెడీ అయిపోయింది, మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికంటే ఇక్కడ వాటర్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుందండి. అది చూసేసుకొని మనం చివరి గమ్యం వచ్చేసి అప్పట్లో స్టే వెతుక్కోవడం. అసలు ఏమీ తెలీదు మనం వెళ్ళే రూట్లో ఏం తగులుతాయి, ఇప్పుడు వాటర్ ఫెస్టివల్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి చూసుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ మేకింగ్ వీడియో. హాస్టల్కి ఇక సెలవా. ఫస్ట్ అయితే మనం తినాలి, మనకి ఎనర్జీ కావాలంటే. ఇది గుర్తుంది కదా, నేను ఒక ప్లేస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన ఫుడ్ తినాలని అలవాటు అయిపోయింది. ఈ బ్రేక్ కూడా పడట్లా, బ్రేక్ కూడా చేయించుకోవాలి పనిలో పని. అసలు ఎక్కడ చేస్తారు ఏంటి కథ. వీళ్ళ దగ్గర రైస్ కేక్ ఎప్పటికీ మర్చిపోలేను. గ్రాండ్ మా రైస్ కేక్ అంట. గూగుల్లో కొడితే వచ్చేస్తుందండి. ఎప్పుడైనా వచ్చి తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. ముందర కారు వస్తుంది, ఈ బ్రేక్ పడట్లా. వీడియో తీస్తున్నా ఒక చేత్తో. ఏంటి పరిస్థితి, అంతా అస్సాం అయిపోయినట్టే. ఇంకా నాకు తెలుసు ఆడియో చాలా డిస్టర్బెన్స్గా ఉందని, బట్ అయినా తప్పదు. మన దగ్గర సరైన మైక్ అయితే లేదు ప్రెజెంట్. మన రైస్ కేక్ అయితే వచ్చేసిందండి. ఈ రైస్ కేక్ ఖరీదు వచ్చేసి $1, అంటే మన ఇండియన్ కరెన్సీలో 84 రూపాయలు. నిజంగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పైన కొబ్బరి పేస్ట్ మొత్తం రైస్తో చేస్తారు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చూసుకుంటే మొత్తం క్లోజ్ చేశారండి, కనపడుతుందా? మనం ఎటు పడితే అటు వెళ్ళడానికి లేదు. ఇక్కడ మనకి సిగ్నల్స్ కూడా లేవు. రోడ్డు ఇంకా చూసుకొని క్రాస్ చేయడమే. చాలా వీడియోలో చెప్పాను, ఇక్కడ రాంగ్ రూట్ డ్రైవింగ్ కదా, అంటే మనకు ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రేక్ అయితే ఒకటి ఖచ్చితంగా చేయించుకోవాలి నేను, లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సైకిల్ షాపా? అది సైకిల్ షాప్ కాదు, సైకిల్ అద్దెకిస్తారు వాళ్ళు. ఇక్కడ సైకిల్ షాప్ ఉంది, మరి ఇల్లు అడుగుదాం చేస్తారేమో. ఇక్కడైతే వచ్చాను, ఆయన టెక్నీషియనే చూస్తా అన్నారు. చూద్దాం దీనికి ఎంత చెప్తారో ఏమైద్దో. ఇది ఏమైందంటే అండి, చూస్తున్నారు కదా, ఇక్కడ బోల్ట్ అనేది ఊడిపోయింది. మామూలుగా ఇక్కడ బోల్ట్ ఒకటి ఉంటుంది అనమాట, బ్రేక్ షూది. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే అసలు ఏం జరుగుతుందో ఏంటో కథ. ఇప్పుడు వచ్చిన రూట్లోనే వెళ్ళమంటున్నారు వెనక్కి. చూద్దాం మరి ఇక్కడ ఏమైనా దొరుకుద్దేమో. ఈ పెద్ద షాప్కి అయితే వచ్చాం, ఆయన టెక్నీషియన్ చూసి వెళ్ళారు. ఈయన దగ్గర ఇది కొత్త బ్రేక్ షూనే ఉందంట, దానికి సరిపడదైతే లేదంట అండి. ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి మనం ఎక్కడ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఈ వాటర్ ఫెస్టివల్ అనేది ముఖ్యంగా సియామ్ రేప్లో, ఫెనోమ్ ఫేలో పెద్ద పెద్ద సిటీస్లో అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి సియామ్ రేప్లో. ఇక్కడ చూసుకుంటే రోడ్ అనేది బ్లాక్ చేశారు, దీన్ని రివర్ రోడ్ అంటారు. పక్కనే రివర్ ఉందండి. ఆ రివర్లో ఏంటంటే సాయంత్రం 3 గంటల నుంచి బోట్ రేస్లు అయితే జరుగుతాయి అనమాట. అన్ఫార్చునేట్లీ మనం అప్పటి వరకు అయితే ఉండట్లేదు కాబట్టి మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను. నేను నా మొబైల్లో తీశాను. ఈ వాటర్ ఫెస్టివల్ ఏంటంటే 3 రోజులు జరుగుతుందండి. నేను వచ్చి ఇక్కడికి కొన్ని విజువల్స్ తీశాను, అవి చూపిస్తా మీకు మొత్తం వాయిస్ ఓవర్ రూపంలో చెప్తా అనమాట. ఇంక ఇదే అండి రివరు. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఒక తిరణాల మాదిరిగా ఉంది అట్మాస్ఫియరు. మొత్తం ఇక్కడ ప్లేస్ ఆటలు ఆడుకోవడానికి చాలా అయితే పెట్టారు. ఇప్పుడు ఈ వాటర్ ఫెస్టివల్ ప్రత్యేకతలు మాట్లాడుకుంటే ఇది ఒక తిరణాలా జరుపుకుంటున్నారండి వీళ్ళు. వీళ్ళ దేశంలోనే అతిపెద్ద పండగగా భావిస్తారు. ఈ వాటర్ ఫెస్టివల్ని వీళ్ళు ఏమని పిలుస్తారంటే బాన్ ఆమ్ టౌక్ అని పిలుస్తారండి. ఈ పండగ వీళ్ళు జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే 4వ శతాబ్దంలో ఖమేర్ రాజులు, ఇక్కడ ఉండే రాజుల్ని ఖమేర్ రాజులు అంటారండి. ఆ రాజులు అప్పట్లో సాధించిన విజయాలకి గుర్తుగా ఏంటంటే ఈ వాటర్ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటున్నారండి.
ఇంకొకటి ఇక్కడ ఏంటంటే రంగురంగుల బాటిల్తో రేస్లు అయితే చేస్తారు. మీరు స్క్రీన్ పైన చూసుకుంటున్నారు కదా, రంగురంగుల బాటిల్తో రేస్లు అలా చేస్తారు. దాన్ని ఏంటంటే జాతీయ క్రీడగా కూడా గుర్తించారు. సాయంత్రం పూట కనుక వస్తే ఇక్కడ బోట్లు ఉన్నాయి కదా, ఆ బోట్ల పైన ఏంటంటే దీపాలు పెట్టి మంచి ప్రదర్శన అయితే ఉంటుంది అనమాట. ఇదేంటంటే వాటర్ ఫెస్టివల్ ఈ దేశానికి చాలా మెయిన్. ముఖ్యంగా టూరిస్టర్లు బాగా అట్రాక్ట్ చేస్తుందండి. వీళ్ళు కల్చర్ ఇదంతా తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇంకా ఒక మొక్కలో సింపుల్గా చెప్పాలంటే మనకి దసరా సంక్రాంతి ఎలాగో వీళ్ళకి ఈ పండుగ అలా అండి. దాన్ని ఏంటంటే వీళ్ళు గొప్పగా జరుపుకుంటారు వాళ్ళ చరిత్రను మర్చిపోకుండా. అది మరి కాసేపు ఇక్కడ ఉన్న రద్దీని అయితే నార్మల్గా చూసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వద్దాం ఇదే వాటర్ ఫెస్టివల్కి. ఈసారి మంచి మైక్ మంచి కెమెరాతో వచ్చి మంచిగా షూట్ చేద్దాము. మన సైడ్ తిరునాళ్ళలాగా ఇక్కడ వాటర్ ఫెస్టివల్ అండి. ఇప్పుడు దాకా విన్నారు కదా ఆ స్టోరీ మొత్తం కూడా. ఆ బోట్ రేసింగ్ ఇప్పుడు లేకపోయినా కానీ మీకు విజువల్ అయితే ఇచ్చాను స్క్రీన్ పైన. బాగా డిసప్పాయింటెడ్, వర్క్ అవ్వట్లేదు నాకు. నిజంగా ఒక క్వాలిటీ వీడియో చేయలేకపోతున్నాను అంటే నేను అసలు వీడియోనే చేయలేనండి. పోయినసారి నేను బంగ్లాదేశ్ వెళ్ళాను. బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు నా మైక్ పాడైపోయింది అక్కడ. కరెక్ట్గా నేను ఒక వారం ఉన్నానండి అప్పుడు. ఫస్ట్ నేను 2 సార్లు వెళ్ళా బంగ్లాదేశ్, ఒక్కసారి కాదు. ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు మైక్ పాడైపోతే నేనేం చేశాను, ఇండియా వెళ్ళిపోయి అమ్మనే దాని పిన్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇండియాలో నార్త్ ఈస్ట్ అదంతా కవర్ చేసుకొని అస్సాం వెళ్ళేటప్పటికి నా సైకిల్ మొత్తం కూడా మీ అందరికీ తెలుసు ఒక నదిలో పడిపోయింది. అలా పడిపోవడం వల్ల ఏంటంటే ఇంక అప్పుడు మైక్ మళ్ళీ పాడైపోయింది. అరాకుర పని చేస్తూ ఉండేది అప్పుడప్పుడు ఆరబెట్టుకుంటే, అది అప్పుడప్పుడు. ఆ సగం పని చేసిన మైక్తోనే బంగ్లాదేశ్లో మీకు చూసుకుంటే చాలా వీడియోలు అయితే చేశాను. చాలా జనాదరణ కూడా పొందినాయి ఆ వీడియోలు. బంగ్లాదేశ్లో అన్నీ మిలియన్స్లోకి వెళ్ళిపోయినాయి. సో ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆఫ్రికాలో ఇంకో మైక్ కొన్నాను. ఇప్పుడు నేను యూజ్ చేసే మైక్. ఆ మైక్ వచ్చేసి పిన్ ఇరిగిపోయింది. ఆ పిన్ మొబైల్ కనెక్ట్ చేస్తేనే మనకి మంచి ఆడియో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పిన్ కొనాలంటే 2500 అవుతుందండి. అది వచ్చేసి మనకి ఇప్పుడు దగ్గరలో అంటే పక్కన థాయిలాండ్లోనే ఉంది. మళ్ళీ థాయిలాండ్ వెళ్ళాలా దానికోసం. వియత్నాంలో అయితే లేదు. ఆ పిన్ను నాకు ఒకసారి పోవడం కాదు, 2-3 సార్లు. వింత ఫుడ్లు అండి. ఒక దేశం మారితే ఇన్ని మారుతున్నాయి అనిపిస్తుంది మనకి. ఐస్ చుట్టూ పెట్టే కొడుతున్నారా. ఇంకా జనాలంతా కూడా ఏంటంటే ఆ 3 రోజులు అలా సెలబ్రేట్ చేసుకుంటారు. చెప్పే కదా మీకు స్టోరీ మొత్తం వాయిస్ ఓవర్ రూపంలో. సో వీళ్ళంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి మెయిన్ పండగ ఎలాగో వీళ్ళకి ఈ పండగ అలాగా. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? హాయ్. సో ఇది మెయిన్ రోడ్డు, హైవే. ఇంక ఈ రోడ్లో పడి మనం వెళ్ళిపోదాం, ఆగిపోక ముందుకు సాగిపోదాం. ఇది చూడండి డ్రోన్ అంట, వాళ్ళు డెమాన్స్ట్రేషన్ కూడా పెట్టారు. పెద్ద డ్రోన్ అండి. దీంతో వ్యవసాయానికి వాడతారనుకుంటా. మరి ఇది బాగుంది. వీళ్ళని అడిగాను, హాయ్ ఫెనోఫే ఇటు వెళ్ళిద్దాని అడిగాను. సో చెప్పారు గుడ్ పీపుల్, థ్యాంక్ యూ. మంచి ఫ్రెండ్లీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏమైనా కొనుక్కుందామా? ఎనర్జీ డ్రింక్, స్టింగ్. ఇది ఏం లేదండి, మనకి ఐస్ అను ఒక దీంట్లో వేసిస్తారనమాట. దానికి ఏంటంటే $1 చెప్తున్నారు. బయట అయితే ఇది ఒక 3000 రియాన్సే ఉంటుంది. నాకేంటంటే రియాన్ కదా ఇక్కడ కంబోడియన్, నాకు అది దాన్ని ఏమంటారు పొద్దుగూల షిల్లింగ్ అనేది వచ్చేస్తుంది ఆఫ్రికా దెబ్బకి. నేను తిరిగింది ఈస్ట్ ఆఫ్రికాలో కదా. ఇంకా మిగిలిందా కొంచెం, అది కూడా ఇస్తే బాగుంటుంది మనకి. మిగిలింది కూడా థ్యాంక్ యూ. అది కూడా ఇస్తున్నాడులే అండి పర్లా. ఎనర్జీ డ్రింక్ అసలు ఈ టైంలో అది రైటో రాంగో నాకు తెలీదు. బట్ ఎందుకో చూడంగానే స్టింగ్ కదా, మన ఇండియాలో ఎప్పుడో తాగాను. అది చూస్తే తాగబుద్ధి లేదు అదేందో కానీ.
మంచోళ్ళు. వాళ్ళని చూడంగానే నాకు ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది అలా మంచితనం చూడంగానే. ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అండి వాటర్ ఫెస్టివల్కి. ఇంకా చెప్పా కదా మీకు ఇందాక. ఇంకొక దరిద్రకరమైన విషయం చెప్పాలా మీకు, నా గింబల్ ఏదైతే ఉందో, నేను గింబల్గా ఉన్నా కదా బ్యాంకాక్లో, ఆ గింబల్కి క్లిప్ ఒకటి ఉంటుందండి మొబైల్కి పెట్టేది, అది ఎక్కడ పోయింది. నేను ఇంత అజాగ్రత్తగా ఉన్నానేంటా అని నాకే నా మీద అదో రకంగా ఉందండి. సైకిల్ తొక్కుతా సింగిల్ హ్యాండ్తో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటా. అప్పుడు మైక్ మీద ఏంటంటే కొంచెం ప్రెషర్ ఎక్కువ పడి ఆ పిన్ అనేది వంగిపోయింది ఒక సైడ్కి. మీరు చూసుకుంటున్నారు కదా విజువల్లో. నా బతికేంటో నాకు అర్థం కావట్లేదండి. దీనికి $1 పెట్టా. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఈయన ఏమన్నాడంటే ఇది సెట్ మార్చుకోవాల్సిందే అంటున్నాడు. నాకు అవసరం లేదు సెట్. ఒక చిన్న బోల్ట్ లోపల ఉంటుంది, అది సెట్ చేస్తే సరిపోద్ది. యూ డోంట్ హ్యావ్ దిస్ బోల్ట్, ఓన్లీ బోల్ట్. నాకు ఇంకో పిచ్చి కోరిక ఉండిపోయింది. ఇది ఒక మార్కెట్, ఇక్కడ పెద్ద కూరగాయల మార్కెట్ లాంటిది. ఇక్కడ ఏంటంటే కప్పల్ని బల్లుల్ని కప్పల్ని అవి అమ్ముతారంట. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామని ఉంది. సైకిల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళి చూసొద్దాం. అన్నీ వింత అమ్ముతున్నారు ఇక్కడ మాంసం. ఈవిని అడుగుతా కప్పలు ఎక్కడ అమ్ముతారో. ఏందిరా బాబు ఎంత ఉంది మార్కెట్లో. హాయ్. మేబీ ఇక్కడ అనుకుంటే చీప్ ఖరీదుకి వస్తాయేమో. బయట నుంచి చూసి ఏదో పెద్ద మార్కెట్ అనుకున్నా. మార్కెట్ పెద్దదే అండి. ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. చూసారండి ఎంత పెద్దదో. మొత్తం బట్టలకి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. టైలరింగ్ బట్టలు. అమ్మో వెరీ బిగ్. నేను అనుకున్న మార్కెట్ కాదనమాట ఇది. ఈవిని అడిగా మాంసాహారం షాప్ ఆవిడ్ని. ఈవిడ చెప్పింది ఇటు స్ట్రైట్కి వెళ్ళి ఇటు వెళ్ళమని చెప్పి. థ్యాంక్ యూ. భాష రాకపోతే ఎలా అడిగేవారా అని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు, ఫోటో చూపించాను గూగుల్ ఓపెన్ చేసి. అదొక టెక్నిక్ గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా కానీ. అంతా సీ ఫుడ్. థ్యాంక్ యూ ఎంత దూరం పోవాలరా బాబు. థ్యాంక్ యూ. ఈ గల్లీలోకి సాధారణంగా ఎవరు రాడు, ఎవరు కనపట్ల ఫారినర్ కూడా. ఇక్కడ అంతా లోకల్ వాళ్ళే ఉన్నారు. సైకిల్ ఏమో ఆడ వదిలేసి వచ్చా. సైకిల్ బ్యాగ్లోనే పాస్పోర్ట్లు గట్రా మొత్తం సమస్తం దాంట్లోనే ఉన్నాయి. నా దగ్గర ఉందల్లా ఈ ఒక్క ఫోనే. డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుందాం. హలో 1 కిలో. 1 కిలో $1 అండి. 4 వస్తాయి. వెళ్ళేదారిలో ఎక్కడైనా తినొచ్చు, మంచిదన్నమాట ఆరోగ్యానికి. మన సైడ్ అయితే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయని అన్నారు డ్రాగన్ ఫ్రూట్. మీరు కూడా మీ ఆరోగ్యం కాపాడుకోండి, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి. $1 మాత్రమే కంబోడియా వస్తే. దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారండి. మీలో చాలామందికి తెలియదు ఎలా ఉంటుందో. ఇది ఆవకాడో చూస్తూ ఉంటారు, పప్పాకాయ, అన్ని రకాల ఫ్రూట్స్. మనకి చిల్లర కూడా ఇచ్చేశారు. కంబోడియన్ కరెన్సీ ఈ విధంగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. ఆకోన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం కంబోడియా భాషలో. ఓకే బాయ్ బాయ్. జై డ్రాగన్ ఫ్రూట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏందో ఆ కప్పల్ని ఎలా అమ్ముతారా ఏంటా చూద్దామని చెప్పి తిరుగుతూనే ఉన్నాను. కంబోడియాలో మాంసాహారం బాగా తింటారు అనుకుంటా. ఎక్కడ చూసుకున్న అవే అండి. స్మెల్ మాత్రం అసలు తట్టుకోలేము. ముందు చూసి పాములు అనుకున్నానండి. ఈ బురద మట్టలు అనుకుంటా. ఏంది ఇంత ఉన్నాయి, చూస్తుంటేనే భయం వేస్తుంది. పాము షేప్లోనే ఉన్నాయి అచ్చంగా. సో రచ్చగా ఉంది ఇక్కడ. చూసుకోండి. అనుకుంటాం కదా మనం మన సైడే ఇలా ఉంటుందని. లేదండి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఇంతే ఉంది. దిగోండి, మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి కప్పలండి. ఇదిగోండి వీటి కోసం వచ్చాము, చూసాము. కప్పలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. తోలు చేసి పెట్టేశారు. కాకపోతే ఫ్రెష్ కప్పలు ఎక్కడ ఉన్నాయో అని చూస్తున్నా. హౌ మచ్ 1 కిలో? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తుంది. 14,000 అండి. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ఏంది కప్పలు ఇంత డిమాండా? వామ్మో. ఓకే, మొత్తానికి మనం అనుకున్నది చూసాం మార్కెట్లో. హలో, హౌ మచ్ 1 కిలో? హౌ మెనీ $? వాళ్ళకి లాంగ్వేజ్ రావట్లా. ఓకే. ఇదిగోండి ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ కప్పలు. హౌ మచ్ 1 కిలో?
1 kilo how much? Kalau mati. $. Tak lo ya tren lo ya. ఎంత అని అడిగాను. Mati. Oh dah. ఒకటి ఓకే $10,000 అంటే $2.5 $3.5 అంతేలేండి. అక్కడ చెప్పిన దానికి ఈవిడ చెప్పిన దానికి ఓకే ఓకే సేమ్ ప్రైస్. ఓకే ఓకే థ్యాంక్ యూ అక్కున్. వాళ్ళకేంటంటే వాళ్ళ భాషలో అది ఒకటి చెప్తే చాలు కూల్ అయిపోతారు అక్కున్ అని. అమ్మో భయం వేసేస్తున్నారు అయ్యా. ఓన్లే మనం చూడాలనుకుంది చూసాం. ఇంకా సియాం రేపులోనే ఉన్నాం. ఈ సియాం రేపు ఎప్పుడు దాటుతానే ఏంటో. నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల గత వీడియో ఆంకోర్ వాటిలో కూడా చాలా వరకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. నాకు నచ్చలేదు. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నానండి వీడియోలు. ఆంకోర్ వాటికి వెళ్ళడానికి నేను చాలా ఖర్చు పెట్టాను. దగ్గర $50 ఖర్చు. అంత ఖర్చు పెట్టి నేను వీడియో తీసినప్పుడు మినిమం నా దగ్గర ఒక గేర్ లేకుండా ఏం లేకుండా తీయడం ఎంతవరకు సమంజసం? ఆ వీడియో ఏమైనా తక్కువ మంది చూస్తున్నారంటే లక్షల మంది చూస్తున్నారు వీడియో. అది మినిమం క్వాలిటీ ఇవ్వాలి కదా. మన సైకిల్ సేఫ్గానే ఉందండి. ఒకసారి వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. హాకోన్ థ్యాంక్ యూ బాయ్. ఎప్పటికో 3 సైకిల్ షాపులకి వెళ్ళా. ఎక్కడ అవ్వాలో పని. ఇక్కడైనా ఇద్దో అవదో తెలీదు. ఏంటంటే డికాథ్లాన్ సైకిల్ అండి. వీటికి డికాథ్లాన్లోనే దొరుకుతాయి స్పేర్ పార్ట్లు. బయట ఎక్కడ దొరకవు. దొరికితే లక్కు. ఈ ఒక్క బోల్ట్ మరి ఎట్లా పోయిందో ఏంటో అది. ఐ సార్ డిడ్ యూ సీ దిస్ బోల్ట్ చెప్తుంటే ఆయన చూస్తున్నాను. ఇక్కడ కూడా లేదంటండి. ప్లేస్కి అయితే వచ్చాను. సో పెద్దదండి, చాలా పెద్దది. ఇది ఎంత పెద్దదో చూపిస్తే షాక్ అవుతారు. ఇది ఒకటే కాదు, వీళ్ళంతా చాలా పెద్ద సామ్రాజ్యం బాల కార్మికులు. ఒక్కసారి చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా చాలా పెద్దండి. సైకిళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ. ఎస్ హెల్మెట్. సో మన బ్రేక్ షూ అయితే ఓపెన్ చేశారు. మనకి ఇప్పుడు ఈ బోల్ట్ అండి, మెకానిజం ఆప్షన్ ఏం కనపడలా. ఇది కొత్తది చేంజ్ చేసేమన్నా $5 చెప్పారు. ఇది $7 చెప్పారు కదండి ఇందా మనకి వేరే చోట. ఇక్కడ $5. ఎందుకంటే ఇది మొత్తం హోల్సేల్ లెక్కన కదా, పెద్ద షాపు. పర్లా చేంజ్ చేసుకుంటున్నాను. $5 అంటే మరి తప్పదు, మనకి బ్రేకులు లేకుండా అంత దూరం వెళ్ళలేము. ఇక్కడ నుంచి మన గమ్యం 310 కిలోమీటర్లు ఉంది. కావాలి మనకి బ్రేక్ లేకపోతే కష్టం. సెట్ అయిద్దా ఇది? సెట్ ఇది ఇందాకే చేస్తుంటే పోయేది. గంట నుంచి చేస్తున్నాడు ఈయన. ఫోన్లే మొత్తానికి అయిపోయింది. బ్రేక్స్ ఓకే. ఏంట్రా బాబు, బైసైకిల్ సామ్రాజ్యం ఎంత ఉంది నిజంగా. నేను షాక్ అయ్యా, ఇంత పెద్దయ్యా. బాయ్. నేను ఏం చేస్తానంటే పెనోమ్ పే కాబట్టి రెండు వీడియోలు ఇక్కడ నుంచి ఒకటి రెండు లేదా 3 వీడియోల్లో ఫెనోమ్ పేలో ఉండేటట్టు చూసుకుందాం. ఎందుకంటే డైలీ అయ్యే రోడ్లు వెళ్ళేదారిలో విశేషాలు ఏమైనా ఉంటే కవర్ చేసుకోవాలి మళ్ళీ మనం వెళ్ళాం కదా, కాంపాంగ్ ఫులుక్ బోట్ అనమాట. అదిగోండి, అదే ఫ్లోటింగ్ విలేజ్. ఈ రోడ్లో వెళ్ళిపోవాలండి. ఏం లేదు, సియాం రేపు రోడ్డు. సియాం రేపు అటు ఉంటుంది. అందరు సైక్లింగ్ చేస్తున్నారు. చెప్తా సియాం రేపు అటు నుంచి మనం ఇటు వస్తున్నాము. ఇటు వచ్చేదారిలోనే మనకు బోర్డు కనపడుద్ది. చూసుకొని ఇటు స్ట్రైట్కి వెళ్ళామంటే మన ఫ్లోటింగ్ విలేజ్. మనకి 14 కిలోమీటర్ల దూరం అయితే ఉందన్నమాట. సో ఇది ఇంకా మొత్తం ఫ్లోటింగ్ విలేజ్ మనం చూసాం ఆల్రెడీ. అదిగోండి, ఆ విధంగా ఉంటుంది మ్యాప్. ఇప్పుడు సైక్లింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళంతా సైక్లింగ్ చేస్తున్నారు కదండి. ఇది ఒకటండి, వెనకబడి ఉన్న దేశం, పేద దేశం. ఇక్కడ ఎక్కువ మంది మరి పేద దేశం అంటే మరి బండ్లు అట్లాంటివి కొనాలంటే డబ్బులు ఉండాలి, అన్నీ ఉండాలి. సైకిల్ దొక్కడం కొంచెం తేలిక, చవక, పెట్రోల్ అవి ఏమో ఉండవు. ఇంకా అందుకని ఏంటంటే సైకిల్ ఎక్కువ దొక్కుతున్నారు నా అభిప్రాయం. మరి నేను అదే అనుకుంటున్నా బలంగా. ఇప్పుడు కూడా చూసుకుంటే కొంతమంది వెళ్ళారటు. నిజంగా బాగా ఆకలేస్తుంది, కానీ ఏమైనా తిందామంటేనేమో వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్పలు అమ్ముతున్నారు.
అదే బాండీలో వాళ్ళు కప్పలు అవన్నీ ఉండి అదే బాండీలో నాకు చికెన్ కానీ వెజ్ కానీ చేసిస్తున్నా కానీ నాకు ఎలా ఉందంటే ఆ కప్పల్ని తింటున్నట్టు అనిపిస్తుంది. తినలేదులే, బట్ ఆ ఫీలింగ్ వస్తుంది, దరిద్రంగా ఉంది. ఇక్కడ కనపడుతుంది కదా, నేను ఒక షార్ట్లో తిన్నా కదా రైస్, బొంగులో రైస్. ఇదే బొంగులో రైస్, వెజిటేరియన్. ఈవిడ దగ్గర ఆడడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే చివరి ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్నా. ఇవన్నీ కూడా అయ్యి ఆ చివరి వరకు, ఎందుకంటే చివరిలో ఉండే వాళ్ళకి తక్కువ అయిద్దండి బిజినెస్, మొదట్లో ఉండే వాళ్ళకి అయింది కదా, ఆ ఉద్దేశం మేము తీసుకున్నా. ఆగాను ఇక్కడ, కనుక్కుందాం. సైకిల్ మేము వచ్చాక దగ్గరికి కూడా రాట్లా, తీసుకునే ఉన్నా లేదా అని చెప్పి నేనేమో క్యాలిక్యులేటెడ్గా ఈవిడ దగ్గర ఆగాను. ఈవిడ మాత్రం దగ్గరికి కూడా రావట్లేదు, వేడిగా ఉంది. హలో, పట్టించుకోవట్లేదు ఆవిడ. ఓకే, సింపుల్. ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకోవడం మన తప్పు. వెళ్ళిపోదాం. ఓకే, బాయ్. చూస్తుంటే ఏదో రేసిజం మాదిరిగా ఉంది ఆవిడ చేస్తుంది. అదే కార్లో దిగితే సైకిల్ మీద వెళ్ళాను. మంచి ఆకలి మీద ఉన్నమాట మాత్రం నిజం, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ఉదయం పూట తిన్నది ఆ రైస్ కేక్, ఆ తర్వాత ఇంకా ఏం తినలా, స్టింగ్ తాగాను మధ్యలో అంతే. సో పిచ్చి ఆకలి. ఎక్కడ కనపడితే అక్కడ, ఇక్కడ ఎవరు లేరుగా, ముందర ట్రై చేద్దాం. ఇక్కడ కొంచెం పొగ వస్తుంది. హలో, హలో, హాయ్, హౌ మచ్? ఇది వచ్చేసంట అండి, ఓపెన్. ఇది వచ్చేసంట రైస్, కోకోనట్, ఇంకా ఏదో గ్రీన్ పేస్ట్ అంట. దీంట్లో మాంసం ఏమి ఉండదంట, అథెంటిక్ స్టైల్లో ఉంటున్నారు కంబోడియాలో. అదిగోండి ఆకులు, లోపల రైసు. నేనేం చేసుకోను? బట్ వై యూ గివ్ మీ? ఇంకా అదే చెత్త పొట్టు, అందుకే అక్కడే పడేసా. ఇదిగోండి లోపల రైసు మొత్తం ఇంతే ఉంది, మొన్న తిన్న మాదిరిగానే. ఆడు బ్లర్ అయిపోతున్నాడే. బాగుంది ఐఫోను, అరే మళ్ళీ ఆడు బ్లర్ అయిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇట్లా తినేసేయాలి దీన్ని. చూడండి కింద ఇక్కడ దాకా ఉంటుంది అనుకుంటే మన పొరపాటు, ఇదంతా డొల్లా ఇక్కడ వరకే. సో ఈ రైస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుంది. ఇదేదో వైల్డ్ లైఫ్ యాక్వేరియం అంటండి, పెద్ద యాక్వేరియం ఏదో ఉంటుంది అనుకుంటా దీంట్లో. ఇగో ఈ మాదిరిగా ఉంటుంది. తెలిసి ఉంటే సియాం రేపు నుంచి ఇది కూడా మరి ఏమైనా ప్యాకేజ్ ఉంటే వచ్చేవాళ్ళం. లోపల ఏదో పెద్ద అడవిలా ఉంది. పాంగ్ శాన్ ఖే 11 కిలోమీటర్లు. వెళ్ళేదారిలో ఈ గుడి మంచి పెట్రోల్ పంప్ తగిలితే స్టే చూసుకోవాలి. ఇంకా ఇక్కడ చీకటి అయితే పడిపోతుంది. స్టే నాకు ఎట్లాగా ఏంటో అర్థం కావట్లా. నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు కదా బాగా. దొరికిందా దొరకలేదా స్టే? ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది కానీ క్లోజ్ చేసి ఉందండి, చూసుకోండి. ఇంకా నాకు పెట్రోల్ పంపు లేనట్టే. సో ఇంకా హౌసెస్ ఉన్నాయి, మరి ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి అనుకుంటా, ఉంటాయి. అట్లాంటి హౌస్ ఉంది, ఆ కింద క్యాంపింగ్ ఇచ్చినా మంచిగా వేసుకోవచ్చు. బట్ ఎవరిగా ఎట్లాగా ఏంటి కథ? రోజు మొత్తం మీద ఈ సైకిల్ తొక్కడం పెద్ద కష్టం కాదు. ఇంకోటి ఫుడ్ అంటారా, ఏదో ఒకటి దీన్ని బతికేయచ్చు. ఒక స్టే విషయం కాడే వచ్చేది సాగు. ఒక్కటైనా కానీ గెస్ట్ హౌస్ అని రాస్తుందండి చూడండి, ఒక బోర్డు లేదు, ఏం లేదు. ఎలాగా కనుక్కోవాలి ఏంటి, అది చాలా కష్టతరం. ఇదైతే ఏంటో అర్థం కావట్లేదండి, టెంపులా కాదా లేదా ఏదైనా కాలనీనా? జెండాలు అయితే ఉన్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. టెంపుల్ ఏదైనా తగిలితే ఒకవేళ ఏమో. రివర్స్ డ్రైవింగ్ టెంపులా? పైన బ్రహ్మదేవుడి పెట్టున్నాయి చూసారు కదా బొమ్మలో. వీళ్ళకి టెంపుల్ అంటే అర్థం కావట్లా, పగోడా అన్నారు. లోపలికి వెళ్ళి మరి చూద్దాం. కానీ అడగడంలో తప్పులేదు ఎప్పుడైనా.
సో ఎందుకంటే చీకటి పడిపోయింది మనకి ఆ రోడ్లో, చిన్న రోడ్డు. అడిగి చూద్దాం, లేదు అంటే తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ మన ప్రయత్నం మనం చేయాలి. బౌద్ధులు ఏంటిది, కుక్కలు కూడా ఎంబడబడుతుంది. అదిగోండి కెమెరా చూస్తే వెనక్కి వెళ్ళిపోతాం. యా ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా పగోడా. ఇప్పుడు లోపల ఎలా ఉంటుంది ఏంటి కథ, ఇది మొత్తం ఏదో రూరల్ ఏరియా అండి. మొత్తం మట్టి రోడ్లు చూసుకుంటే కుక్క కళ్ళు మెరుస్తుంది. నమస్కారం, రండి లోపలికి. నన్నే అనుకుంటా పిలుస్తుంది. ఏదో ఫుడ్ లాంటిది అమ్ముతున్నారు. ఫస్ట్ స్టే వీళ్ళు ఇస్తే, కుక్కలు ఏంటో ఎమ్మడబడుతున్నాయి. వీళ్ళు స్టే అడిగి ఎక్కడో చోట క్యాంపింగ్కి పర్మిషన్ ఇచ్చారంటే వేసేసుకొని ఈ నైట్ నిద్రపోయి రేపు పొద్దున్న వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి బౌద్ధులు ఒక ఆయన వచ్చారు, ఓం నమో బుద్ధాయ. సో మనకేంటంటే టెంపుల్ దగ్గర సరౌండింగ్లో ఎక్కడో చోట వేసేసుకోమన్నారు. వెళ్ళి వేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ప్లీజ్ కెన్ యూ షో మీ ద ప్లేస్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇంగ్లీష్ అర్థమవుతుందిలే. బౌద్ధులు కూడా ధూమపానం సేవిస్తున్నారంటే కొంచెం గమనార్హమే. వాట్స్ సార్? Thai? Yeah. The Oh. moon. Moon, moon. Yeah. Obey the moon. Moon. Yeah. Yeah. In Cambodia. All the pagoda in Cambodia. Oh. To celebrate to the కొంచెం కష్టం. సైకిల్ కూడా తీసుకెళ్ళమన్నారు. make bathroom and toilet Yeah. together. టుగెదర్. Okay. బాత్రూమ్ అండ్ టాయిలెట్ టుగెదర్. నాకు అదే అర్థం కావట్లా. Bathroom and toilet together. Yes. I understand finally. Okay. Thank you so much, sir. Very good people. What's your name, sir? My name is Rayon. Rion. Okay. Okay, nice to meet you, sir. You are a very good person. పెద్ద ఏనుగు బొమ్మ భలే ఉంది. ఇదిగోండి ఫుల్ మూను. Okay, full moon. ఫుల్ మూన్ కమింగ్ అండ్ మీ కమింగ్ సేమ్. ఏదో పుణ్యం అంట ఈ గుడి లూప్ హోల్ ఒకటి పట్టుకొని ఈ కంబోడియా వచ్చి, ఇది రెండో గుడి ఇక్కడ కంబోడియాలో. సక్సెస్ ఎప్పుడు గుడిలోకి వచ్చిన. పెట్రోల్ పంప్ కన్నా చూడండి ఎన్ని ఫెసిలిటీస్, స్నానాలు కూడా చేయొచ్చు. ఏం దొరికిద్ది? ఫుడ్. హలో బ్రదర్, హాయ్. నో వన్ హియర్, నో వన్. You have noodles. Yeah, noodles. What do you want to Yeah. have? Yes. Okay. Me like that. Okay. Me. Noodles. Yeah. Noodles but no meat. Yeah. Noodles, no meat. Okay. Chicken. Okay. This is chicken. Okay. Can you eat chicken? Yeah, chicken noodles. Noodles. Chicken noodles, okay. Okay. Cái đã mi năng sạch lạp mướn. Yeah, chicken noodles. Yeah, thank you. అలా చెప్తేనే సంతోషపడతారు వాళ్ళు, లేదంటే ఫుల్ కోపం. అన్నిసార్లు వచ్చి రాని భాషలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. హక్కోన్. నో యూ మేక్. Miền. నేను సపోర్ట్ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. వాటర్ అంటే నేను ఫ్రీగా ఎత్తాడు కంప తీసి, డబ్బులు పెట్టుకునే పని లేకుండా. హాయ్. ఓహో, వీళ్ళకి ఏంటంటే వాటర్ అవన్నీ ఉంటాయి కదా. ఓహో, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్ సార్. My room. ఓ, దిస్ ఈజ్ యువర్ రూమ్. వెరీ నైస్ సార్. రెండు అయినా ఇస్తే బాగుండు. మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నాకు తెలిసి ఇంకో 2 కొనుక్కోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన మనం ఒక హిందూ అని అర్థమైపోయి ఇంకా ఆయనకి బనానా ఇది తీసుకొచ్చిస్తున్నాడు. ఏందండి నాకేం అర్థం కావట్లే అసలు. ఈయన నో సార్, అటుకులు, అరటి పండ్లు,
ఇదిగోండి పంచదార, అటుకులు, అరటి పళ్ళు ఇచ్చి మొత్తం కలుపుకొని తిను అంటున్నాడు. నువ్వు ఇండియా నుంచి వచ్చావు, నీకు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ పడతా అంటున్నాడు. సో పడదంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పటికీ మర్చిపోలేము ఇట్లాంటి వాళ్ళు. ఓం నమో బుద్ధాయ. ఎక్కడో మారుమూల పల్లె అయినా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. మొత్తం ఆశ్చర్యంగా ఉంది. హాయ్ హాయ్. డూ యూ హ్యావ్ వాటర్ బాటిల్? Yeah, I have mini. No, water bottle, water. What I have? What's it called? Big bottle. No, I have a small water. I have small already. I want big. No. How much one? Small one? One water? Yeah. 500 real. Okay, give me 4. Yes. మళ్ళీ నైట్ ఉంటారో ఉండరు అదొక సాగు. తీసుకుంటూ పోయేది. ఇదిగోండి తీసుకొచ్చేసాడు పార్సిల్. ఎక్కడికి ఏంటి ఇదంతా? నూడిల్స్ విత్ చికెన్. 10,000 ఓ real. 10,000. Okay, 10,000. మన చిల్లర కూడా ఇచ్చేసారు. బాగుంది సర్వీస్. చాలా ఫుడ్ ఇదంతా ఎలా తింటావు ఏంటో. ఓకే సార్. ఇందుకే నేను మీకు చెప్పేది, ప్రయత్నే సాహసే లక్ష్మి. నీ ప్రయత్నం నువ్వు చేసి Price 5,000 real. ఓకే సార్. ఇట్స్ ఓకే. లెక్కలే ఎందుకు అవసరం లేదు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. 5,000 real. ఓకే. Okay. ఇప్పుడు వెళ్ళి క్యాంపింగ్ టెంట్ వేసేసుకోవాలి. ఏందో అందరూ సపోర్ట్ ఇస్తున్నారు అర్థం చేసుకొని. అంటే సైకిల్ దొక్కుంటూ వచ్చామని ఈ పాటికి అందరికి పాకిపోయింది ఇక్కడ. వెళ్ళిపో రామాక రా బాబు. ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏంటంటే, నేను బహుశా వీడియో రిలీజ్ చేయలేకపోవచ్చు రేపు. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ సిగ్నల్ తక్కువ ఉంది, అప్లోడ్ అవ్వదు. ఎందుకంటే మనం దోమలు ఎక్కువ ఉన్నాయి ఇటు. అదేలే సిగ్నల్ కూడా లేదండి ఇక్కడ. కష్టమే. మేబీ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్కడైనా వైఫై దొరికితే బాగుండు, లేదంటే చూసి చేద్దాం ఏదో ఒకటి. ఇంకా నూడిల్స్ దీంట్లో ఏం కలిపారు? ఇవి తెలుసుగా, చాప్ స్టిక్స్ అంటారు. దీంతో ఇప్పుడు ఇట్లా తినాలా? నేను కష్టమే. బతకాలంటే తినాలిగా. తడిచిపోయింది బాడీ మొత్తం చూసుకోండి. అంటే ఇక్కడ వేడి బాగుంది. స్నానం చేసేసి నిద్రపోవడమే. ఇదైతే ఫుడ్ తినలా, వదిలేసా. ఎందుకంటే నచ్చలా ఇది అసలు. సగం ఉడికినట్టుగా కంబోడియా ఫుడ్ మన వల్ల కాదండి. మరి వీళ్ళు ఎలా తింటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లా. స్వామీజీ ఇచ్చిన అరటిపళ్ళు ఈ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉంటుంది. సో స్నానం చేసేసి వచ్చేసి పనుకుంటాను ఇంకా. మరి ఇప్పటి వరకు చూసారు కదా. సో కన్సిస్టెన్సీ బాగుంది. వీడియో అప్లోడ్ చేయాలి రేపు. సో వీడియో నచ్చితే ఒక లైక్, ఏదో ఒక కామెంట్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.